అందరికీ శుభం కలుగును గాక। మరి ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మంచి ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ధన్యవాదములు। మరి ఒక్కొక్క రాశిని మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి। ఈ వారంలో మేషరాశి వారు ఉన్నతమైన భావాలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను అందుకుంటారు। ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు సొంతమవుతాయి। లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలకండి। విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు। నూతన వస్తువులు కొంటారు। ఇబ్బందికర సంఘటనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి। అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోండి। ఇక ఆహార నియమాలను పాటించండి। ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం। ఈశ్వర ధ్యానం చేయండి। ఇక వృషభ రాశిని చూద్దాం। వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తే మంచి ఫలితాలను సాధిస్తారు। ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు। అపార్థాలకు తావలేకుండా చూసుకోవాలి। తోటివారిని కలుపుకుపోవడం ద్వారా మేలు జరుగుతుంది। ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి। కొన్ని పరిస్థితులు మీ ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి। కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు। అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకండి। ఆగ్రహ వేషాలను దరి చేరనీయకండి। విష్ణు ఆలయ సందర్శనం చాలా మంచిగా ఉంది మీకు। ఇక మూడో రాశి చూస్తే మిథున రాశి। ఇక మిథున రాశి వారి ఫలితాలు ఈ వారంలో ఎలా ఉన్నాయంటే, చక్కటి శుభ ఫలితాలు సొంతమవుతాయి। ఈ వారంలో మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి। దైవానుగ్రహం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది। బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి। మీ ప్రతిభకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి। వ్యాపార అభివృద్ధి కలదు। ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది। శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు। సమాజంలో ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తారు। ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం। ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు వద్దు। సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం। ఇక మరొక రాశి కర్కాటక రాశి। బుద్ధి బలంతో పనిచేసి అధికారుల మెప్పు పొందుతారు। తోటివారికి ఉపయోగపడే పనులు చేస్తారు। మీ రంగాల్లో శ్రమకు తగ్గ ఫలితాలున్నాయి। ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు। అజాగ్రత్త వద్దు। కీలక వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు। అవసరానికి తగిన సాయం అందుతుంది। వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలున్నాయి। విందు వినోదాల్లో పాల్గొంటారు। సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి। ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు ఉన్నాయి। లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవడం చాలా మంచిది। ఇక మరొక రాశి సింహరాశి। మంచి మనసుతో చేసే పనులు త్వరగా సిద్ధిస్తాయి। కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు। ఆర్థికంగా ఎదుగుతారు। నూతన ఆలోచనలతో మంచి కార్యాలను ప్రారంభిస్తారు। బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు। ఉత్సాహంగా ఉంటారు। చిన్న ఇబ్బందులున్నా అవి మీ అభివృద్ధికి అడ్డురావు। వ్యాపారంలో చాలా లాభాలు ఉన్నాయి। కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి। ఆధ్యాత్మికంగా శుభకాలం ఉంది। ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం। ఆదిత్య హృదయం చదవండి। ఇక కన్యరాశి। కన్యరాశి వారికి అదృష్టమయ్యే యోగం ఉంది। ఈ వారంలో తలపెట్టిన పనులు వెంటనే పూర్తవుతాయి। ఆశించిన ఫలితాల కంటే మేలైన ఫలితాలను అందుకుంటారు। మీ రంగాల్లో మీదే పై చేయి అవుతుంది। దైవబలం అనుకూలిస్తుంది। విశేషమైన ఆర్థిక ఫలితాలు ఉన్నాయి। ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు ఉంటాయి। ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది। ఆర్థికంగా అనుకూలమైన కాలం। ఆస్తిని వృద్ధి చేస్తారు। కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు। ప్రయాణాలు ఫలిస్తాయి। ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది। ఇష్ట దైవ సందర్శనం ఉత్తమంగా ఉంది। ఇక తులారాశి। తులారాశి వారికి కూడా ఈ వారంలో చాలా అదృష్టం వరించే అవకాశాలు ఉన్నాయి। రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండి। గొప్ప ఆర్థిక లాభాలు ఉన్నాయి। పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు। మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు। సమయానికి సాయం చేసేవారు ఉన్నారు। సమయానుకూలంగా ముందుకు సాగండి। గిట్టని వారు జోలికి పోకుండా ఉండడం మంచిది। పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి। కనకదుర్గాదేవి సందర్శనం మీకు మేలు కలిగిస్తుంది। ఇక వృశ్చిక రాశి వారికి ధనలాభం సూచితంగా ఉంది। ఈ వారంలో ఆత్మబలంతో ముందుకు సాగి మంచి ఫలితాలను సాధించాలి।
అవకాశాలు ఉన్నాయి. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. మిత్రుల సహకారం ఎప్పుడు ఉంటుంది మీకు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయావకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. అనవసర విషయాలను లోతుగా ఆలోచించకండి. కాలహరణ కాకుండా చూసుకోండి. గిట్టని వారు ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు, వారికి దూరంగా ఉండండి. వారాంతంలో మేలైన ఫలితాలు సొంతమవుతాయి. ఇష్ట దేవత ధ్యానం శుభప్రదంగా మీకు ఉంది. ఇక ధనుసు రాశి, మంచి భావనలతో ముందుకు సాగండి. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా జాగ్రత్త పడాలి. మోసపూరితమైన వాతావరణం నెలకొంటుంది. ఎవరిని అతిగా నమ్మకండి. అనవసర అంశాల్లో సమయాన్ని వెచ్చించకండి. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త పడాలి. వారాంతంలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే మంచిది. ఇక మకర రాశి, మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గ్రహబలం అనుకూలించట్లేదు. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు అందుతుంది. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్ని సమయాల్లో ఒక నిర్ణయాన్ని కట్టుబడక నిర్ణయాలు తరచూ మారుస్తూ ఉంటారు. ఎవరిని అతిగా నమ్మకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. కలహాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మంచి ఫలితాలు ఉన్నాయి. ఇక కుంభరాశి, అదృష్టకాలం నడుస్తుంది మీకు. ఇప్పుడు విశేష ధనయోగం ఉంది. చేపట్టే పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. సమాజానికి మేలు కలుగుతుంది. బంగారు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. తోటి వారి సహకారం ఉంటుంది. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొంటారు. ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కొన్నాళ్ళుగా పరిష్కారం కానీ ఒక సమస్య పరిష్కారం అవుతుంది. అష్టలక్ష్మి ధ్యానం శుభప్రదంగా ఉంది. మరొక రాశి, చివరిగా మీనరాశి. కీర్తి బుద్ధి బలంతో అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి. చేపట్టిన పనుల్లో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. పరిస్థితులు అన్ని విధాలా అనుకూలించే కాలం ఇది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. బంధుమిత్ర సహకారం అందుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి పొందుతారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్ర సహకారం సంపూర్ణంగా లభించే కాలం ఇది. నూతన వస్తు వాహన యోగాలు ఉన్నాయి. గురుధ్యానం చేస్తే మంచి అవకాశాలు మంచిది. ఇవ్వండి మరి మీ శుభయోగాలు, మరి మీ గ్రహాలు, మీ రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మీరు ఇలా చేస్తే ఇలా ఉంటే మీకు ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తుందని అలాగే ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు. అదే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదములు. అలాగే ఈ రాశి ఫలాలు ఈ వారం అంటే 17 నుంచి 23 వరకు, ఈ నెల సెప్టెంబర్ నెల 2018 వరకు ఉన్నాయి. గుర్తించండి.